సంక్రాంతి పండుగ అంటే పల్లెటూరు పండుగ. అవును. అందరూ ఊరి బాట పడతారు. ఎక్కడెక్కడ నుంచో నగరాలన్నీ ఖాళీ. పల్లె బాట పడతాయి. అందులో నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తే నాకు సంక్రాంతి తెలంగాణ కంటే ఆంధ్రాలో బ్రహ్మాండంగా జరుగుతుంది. అవును స్వామి. అంటే ఎందుకు ఆంధ్రని అంటారు? ఎందుకు అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ కంటే ఆంధ్ర సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం, జల వనరులు, పచ్చటి ప్రాంతం, అవును, పచ్చడి పైర్లు ఎప్పుడు బ్రహ్మాండంగా పంటలు ఉంటాయి. అందుకే అక్కడ పల్లెటూరి శోభ. ఈ మధ్య కాలంలో తెలంగాణలో జల సంపద పెరిగింది, సరే మొత్తానికి కాళేశ్వరమా ఇంకోటి నీళ్ళ సంపద పెరిగింది, కొంత తెలంగాణలో మార్పు వచ్చింది ఈ మధ్య కాలంలో. కానీ పండుగ అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా అద్భుతంగా చేస్తారు. కోళ్ళ పందాలు, తర్వాత అందరూ కూడా కొత్త అల్లుళ్ళ పండుగ, కొత్త అల్లుళ్ళ పండుగ. తర్వాత తెలంగాణలోనేమో ఏం చేస్తారు, సకినాలు అని చేస్తారు. అవునండి, ట్రెడిషన్. ఆ ట్రెడిషన్ ఇక్కడ నువ్వులతో పిండి పదార్థాలు, తర్వాత నువ్వులతో చేసేటువంటి భక్ష్యాలు. తెలంగాణలో బూరెలు అంటారు, దాన్ని భక్ష్యము అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. పేర్లు ఏవైనా పదార్థం మాత్రం ఒకటే. కాబట్టి తెలంగాణలో చక్కిలాలు చాలా ఫేమస్. ఇక్కడ నువ్వుల పదార్థాలు, నువ్వుల ఉండలు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.